మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండ సురేఖ భేటీ అయ్యారు. కుమార్తె సుస్మితతో కలిసి మీనాక్షితో భేటీ అయ్యారు కొండ సురేఖ. ఎమ్మెల్యే క్వార్టర్స్ తో మీనాక్షి నటరాజన్ తో సమావేశమయ్యారు. ఇక మంత్రులతో వివాదం, తాజా పరిణామాలపై మీనాక్షి నటరాజన్ తో చర్చ జరుగుతూ ఉంది. ఇక సొంత వాహనంలో మీనాక్షిని కలిసేందుకు వెళ్లారు కొండ సురేఖ. ఇక కొండ సురేఖ నివాసం దగ్గర సెక్యూరిటీ చెక్ పోస్ట్ తొలగింపును, అలాగే మేడారం అభివృద్ధి పనులు R&Bకి అప్పగించింది ప్రభుత్వం. ఈ విషయం సంబంధించి కూడా చర్చ కొనసాగుతుంది. మీనాక్షి నటరాజన్ తో కొండ సురేఖ చర్చ కొనసాగుతూ ఉంది. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్న మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండ సురేఖ భేటీ అయ్యారు. తమ కుమార్తె సుస్మితతో కలిసి మీనాక్షితో భేటీ అయ్యారు కొండ సురేఖ. ఎమ్మెల్యే క్వార్టర్స్ తో మీనాక్షితో సమావేశమయ్యారు. మంత్రుల వివాదం, అలాగే తాజా పరిణామాలపై మీనాక్షి నటరాజన్ తో చర్చ కొనసాగుతుంది. తన సొంత వాహనంతోనే మీనాక్షిని కలిసేందుకు వెళ్లారు. అలాగే మరోవైపు కేబినెట్ సమావేశం కూడా కొనసాగుతుంది. ఇటువైపు మీనాక్షి నటరాజన్ తో భేటీ నేపథ్యంలో కొండ సురేఖ గైహాజరవడం జరిగింది కేంద్ర కేబినెట్ సమావేశానికి. సో ఫైనల్ గా అయితే ఈ రోజు ఒక క్లారిటీ దీనిపైన ఇవ్వబోతున్నారు. మంత్రులతో వివాదం, తాజా పరిణామాలపై మీనాక్షి నటరాజన్ తో చర్చ కొనసాగుతుంది. మంత్రి కొండ సురేఖ తన సొంత వాహనంలో మీనాక్షిని కలిసేందుకు వెళ్లారు. కొండ నివాసం దగ్గర సెక్యూరిటీ తొలగింపు, అలాగే మేడారం అభివృద్ధి పనులను R&Bకి అప్పగింత ప్రభుత్వం ఇలాంటిపై కూడా చర్చ కొనసాగుతుంది. మరోవైపు కేబినెట్ కూడా హాజరు కాలేదు. మంత్రి కొండ సురేఖ కూడా కేబినెట్ సమావేశానికి ఆవిడ హాజరు కాలేదు. ఇటువైపు మీనాక్షి నటరాజన్ తో చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. మాధవి, నేను ప్రజెంట్ ఐదర్గూడలో క్వార్టర్స్ వద్ద ఉన్నాను. ఇక్కడే ఇప్పుడు ఇన్ఛార్జ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తోటి మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత పటేల్ ఇద్దరు కూడా భేటీ కావడం జరిగింది. అయితే నేరుగా ప్రజాభవన్ నుంచి బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ ముగిసిన తర్వాత నేరుగా ఇక్కడికి ఎమ్మెల్యే క్వార్టర్స్ రావడం జరిగింది. సచివాలయంలో ఈరోజు కేబినెట్ సమావేశం జరుగుతున్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతున్నప్పటికీ కేబినెట్ సమావేశానికి వెళ్లకుండా నేరుగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసి తన ఆవేదన చెప్పుకోవాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ప్రజెంట్ ఒక అరగంటకు పైగా మీనాక్షి నటరాజన్ తో భేటీ కొనసాగుతూనే ఉంది. జరుగుతున్న పరిణామాలు 2-3 రోజుల నుంచే కాదు, గతంలో జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా గతంలో ఒకసారి కూడా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు వరంగల్ ఎపిసోడ్కి సంబంధించి కూడా గతంలో కొండా మురళి కానీ కొండా సురేఖ ఇద్దరు కూడా మీనాక్షి నటరాజన్కు వచ్చి చెప్పుకున్న పరిస్థితి. తాజాగా మరోసారి కూడా ఈ మధ్య కాలంలో 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కానీ, తన OSD సుమిత్ను తొలగించిన కానీ ఎపిసోడ్కి సంబంధించి కానీ, ఈ ఎపిసోడ్తో పాటు మిగతా జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన వాటి అన్నిటి కూడా, ముఖ్యంగా దక్కన్ సిమెంట్కి సంబంధించిన వ్యవహారంలో కానీ వీటి అన్నిటికి సంబంధించి కూడా 1 by 1 అన్ని కూడా ఆమెకు జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా వివరిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అదే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే బట్టి విక్రమార్కకు చెప్పినప్పుడు కూడా బట్టి విక్రమార్క ప్రభుత్వం తరపు నుంచి కానీ, అదేవిధంగా పార్టీ తరఫున అండగా ఉంటామని ఆమెకు భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే బట్టి విక్రమార్కతో కలిసిన తర్వాత వాస్తవానికి బట్టి విక్రమార్క ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇద్దరిని ఒకే దగ్గర కలుస్తారని చెప్పేసి భావించినప్పటికీ, కానీ ఆమె మీనాక్షి నటరాజన్ ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్లో తన క్వార్టర్లోనే ఉండడంతో ఇక్కడికి నేరుగా రావాలని చెప్పేసి నిర్ణయించారు. కాసేపు అరగంటకు పైగా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. భేటీకి సంబంధించి కేవలం ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా మంత్రి కొండా సురేఖ, వారి కూతురు సుస్మిత పటేల్ ఈ ముగ్గురు మాత్రమే భేటీ కావడం జరిగింది. రాత్రి జరిగిన ఎపిసోడ్ సంబంధించి కానీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడం కానీ, అదేవిధంగా వారి OSDకి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కానీ, టెర్మినేట్ చేసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా ఏదైతే ఆరోపణలు వచ్చాయో దక్కన్ సిమెంట్కి సంబంధించిన ఆరోపణల విషయంలో ఏం జరిగిందనే దానికి సంబంధించిన ఎపిసోడ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాటన్నిటి కూడా చెప్తున్నారు. మరోవైపు కొండా సురేఖ పేషీకి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. వారి OSD పైన కూడా ఆరోపణలు రావచ్చిన పరిస్థితి ఉంది. వాటి అన్నిటి కూడా వివరాలను వరుసగా ఇస్తున్న పరిస్థితి అయితే వీటి అన్నిటి కూడా గతంలో జరుగుతున్న పరిణామాలు కూడా వరంగల్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో తన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏం జరుగుతుంది పరిణామాలు అన్నిటి కూడా వరుసగా వారికి వివరణ ఇస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో PCC చీఫ్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. PCC చీఫ్ కూడా కలిసి ఇక ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా కొండా సురేఖ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కొండా సురేఖ మాత్రం కేబినెట్ సమావేశం జరుగుతున్నప్పటికీ కూడా ఆ సమావేశానికి వెళ్లకుండా తనకు జరిగిన ఏవైతే ఎపిసోడ్స్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా 1 by 1 అన్నిటి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు వివరిస్తున్నారు. ఈ పరిణామాలకు ఒక పులి స్టాప్ పడుతుంది అనుకోవచ్చా?
ఎస్ దీనికి సంబంధించి వాస్తవానికి ఉదయం నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు కొండా మురళి వరంగల్లో మాట్లాడిన తర్వాత కొండా సురేఖ కూడా వీటికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎపిసోడ్ను క్లోజ్ చేస్తారని చెప్పేసి భావించారు. కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మాత్రం మళ్ళీ కాస్త ఇంట్రెస్టింగ్ అయితే మారినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొండా సురేఖ మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉన్న కొండా సురేఖ నివాసానికి తన కూతురు రావడం, అదేవిధంగా వాళ్ళ OSD భార్య కూడా ఇక్కడికి నేరుగా రావడం కానీ, అడ్వకేట్లు కూడా ఆమెతో వచ్చి చర్చలు జరపడం కానీ, ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే కూడా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్లో భాగంగా ఏం జరుగుతుందనే దాన్ని ఊహించుకొని ముందస్తుగా ఈ పరిణామాలన్నిటి కూడా వాటిని అంచనా వేసుకొని అడ్వకేట్లతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. వాటితో పాటు డిప్యూటీ సీఎంతో కానీ, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ పరిణామాలన్నిటి చెప్పాలని కూడా చూస్తున్నాయి. అయితే ఇప్పుడు కొండా సురేఖ మాత్రం ఇక్కడికి రావడం కానీ, అదేవిధంగా ప్రజాభవన్ కానీ ప్రభుత్వ వాహనాన్ని వాడకుండా కేవలం వారి సొంత వాహనంలోనే ఇక్కడ కూడా రావడం జరిగింది. వారి ప్రోటోకాల్ ప్రకారంగా ప్రభుత్వం తరపున ఇవ్వాల్సి ఉన్న ప్రోటోకాల్ వాహనం కానీ, ఎస్కాట్ కానీ, ఈ రెండింటిని కూడా తీసుకోకుండా బుల్లెట్ ప్రూఫ్ వాహనం కాకుండా కేవలం తన కూతురు వాహనం ఒకటే వాహనంలో ఇక్కడికి కూడా రావడం జరిగింది. ప్రజాభవన్ కానీ ఇక్కడికి కానీ ఒకే వాహనంలో తిరుగుతుంది. ఒక ప్రైవేట్ సొంత వెహికల్లోనే తిరుగుతున్నారు తప్ప ప్రభుత్వ వాహనాలను కూడా కాకుండా సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఇక్కడికి రావడం అయితే కాస్త చూస్తే ఈ పరిణామాలు ఏం జరుగుతాయి అనేది కూడా ఫర్దర్ స్టెప్లో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొండా సురేఖ మాత్రం ఈ ఎపిసోడ్కు కాస్త కలత చెందినట్టుగా కూడా తెలుస్తుంది. OSDని తొలగించిన తర్వాత అకస్మాత్తుగా దాదాపు 10ల సంఖ్యలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక మంత్రి ఇంటి వద్దకే రావడం అనేది తన అవమానంగా ఫీల్ అవుతున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. ఇదే అంశాన్ని సాటి మంత్రులకు కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మంత్రులు కూడా ఈ విషయంలో సానుభూతి వ్యక్తం చేశారని కూడా చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పార్టీ సపోర్ట్ కూడా తీసుకోవాలి కూడా అందులో భాగంగానే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గరకు వచ్చారని చెప్తున్నారు. సో ఈ ఎపిసోడ్కి సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎలాంటి భరోసా కల్పిస్తారు, దీన్ని ఎట్లా క్లోజ్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.